నిరాడంబరమైన సేవ చేస్తూ స్వచ్ఛమైన సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ సార్వత్రిక సంఘాన్ని మేల్కొల్పే పాటలతో, దేవుని మాటలతో ఎంతో ప్రయాసపడుతూ ఎంత ఎదిగినా సువార్త సేవ కొరకు ఎంతో పరితపించే దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ ఎండి రాజు గారు నాకెంతో ప్రియమైన దైవజనులు. అయ్యగారికి నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తూ ఘన స్వాగతం పలుకుతూ చప్పట్లు కొట్టి వారికి సమయాన్ని అప్పగిద్దాం. దైవజనులను దేవుడు వాడుకొనుగాక. మంచి వర్తమానం అందించడం గాను అయ్యగారికి సమయం అప్పగిస్తున్నాను. వాళ్ళు దేవుని దూతలు, అంటే పడిపోయిన దేవుని దూతలు, సాతానుతో సహవాసం చేసిన దూతలు సూక్ష్మ రూపాల్ని ధరించగలవు. భయంకరమైన ఎత్తైన వికృతమైన రూపాలను కూడా వారు ధరించగలరు. వారు జంతువులతో పాపము చేయగలరు, మనుషులతో పాపం చేయగలరు. అలాంటి పాపములు భూమి మీద జరిగినప్పుడు ఈ రాక్షసులు లాంటి నెఫీలియన్లు పుట్టారు. బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంటుంది. ఎక్కడ అంటే నహూము గ్రంథం అనుకుంటాను. అందులో ఏమని ఉంటుందంటే, ఈ నెఫీలియన్లు అనేవాళ్ళట దేవదారు వృక్షం అంతా పొడుగుగా ఉంటారట. దేవదారు వృక్షం అంట ఎంత పొడుగు ఉంటుందంటే 70 అడుగులు పొడుగు ఉంటుందట. ఎన్ని అడుగులు? 70 అడుగులు. ఇదొక 12 అడుగులే ఎంత ఉంటుంది అనుకుంటాను. అంటే దానిని బట్టి లెక్కేసుకుంటే ఆ మనుషులు ఎంత ఎత్తుగా ఉంటారంటే దాదాపు 70 అడుగులు ఎత్తు మనుషులు ఉండేవారట. మనం బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో చూస్తాం నెఫీలీల కోసం. వాళ్ళు చాలా రాక్షసులా ఉన్నారని, వాళ్ళతో మనం యుద్ధం చేయలేమని, వాళ్ళని గెలవలేమని కొంతమంది చెప్తే 2 వ్యక్తులు మాత్రము నిర్గమకాండంలో వాళ్ళు ఏం చెప్తారండి, కాలేబు, యెహోషువ అనే వ్యక్తులు ఏం చేస్తారంటే, మనం వాళ్ళని జయించగలము, మన దేవుడు గొప్పవాడు, మనం అల్పులమైనప్పటికీ మన దేవుడిని బట్టి మనం అలాంటి వారిని జయించగలం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, అలాంటి వ్యక్తులు పుట్టినప్పుడు సమస్తమైన సృష్టి, దేవుడు చేసిన సృష్టి అంతా కూడా పాపంతో నింపబడినప్పుడు దేవుడికట చాలా కోపం వచ్చిందట. దేవునికట కోపం వచ్చిందట. నిజానికి దేవునికి మనలాగా ఉట్టుట్నే కోపం రాదు. మనకి రోజుకొకసారైనా ఏమవుతుంది? ఎందుకు వస్తుంది? దేవుడు పచ్చిమిరకాయలు అయితే ఎండేమో, మనం ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కారం, గరం మసాలా ఇవన్నీ తింటాం. ఈ రోజుల్లో ఈ మసాలా ఫుడ్ ఎక్కువైపోయింది. అందుకనే మనకి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కోపం వస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మాటకు భయపడేవారు. ఇప్పుడు పెద్దోళ్ళే పిల్లలకి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. టీచర్లకి పిల్లలు భయపడుతున్నారా? పిల్లలకి టీచర్లు భయపడుతున్నారా? అదనమాట. ఎందుకంటే మనకు ఉట్టుట్నే కోపం వస్తుంది. దేవునికి మాత్రము ఆయనట దీర్ఘశాంతుడు అనేది ఉంటుంది. హల్లెలూయా. ఆయనకేముంది? చాలా శాంతం చూపిస్తాడట. నోవాహు కాలానికి దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2000 సంవత్సరాల్లో ఆదాము దగ్గర నుంచి ఈ నోవాహు కాలం వరకు లెక్కేస్తే దాదాపు 2000 సంవత్సరాలు అయ్యేటప్పటికి భూమి అంతా కూడా ఇప్పుడు మనం ఎంత పాపం జరుగుతుందని మనము ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నామో అంతకంటే ఘోరమైన పాపాలు అప్పుడు జరుగుతూ ఉన్నాయి. అందుకని దేవునికి కోపం వచ్చి, అసలు ఈ మనుషులు నేను ఎందుకు చేశాను అని దేవుడు సంతాపము పొందాడట. అప్పుడేమనుకున్నాడంటే దేవుడు, ఈ భూమి మీద మనుషులను ఏం చేద్దాం? జలప్రళయము ద్వారా నశింపచేద్దాం అని దేవుడు పశ్చాత్తాపంతో, మనుషుల్ని ఎందుకు చేశాననే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అలాంటి ఆలోచనలో ఉన్నాడట. అది నోవాహు దినములు ఈ రోజున ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ రోజున వావి వరుసలు లేకుండా పాపాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది, అక్రమమే జరుగుతుంది, బలాత్కారములు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, మోసాలు జరుగుతూ ఉన్నాయి. లెక్కలేదు. ప్రతి మనిషిలో కూడా ఇలాంటి స్వభావాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకనే లూకా సువార్తలో యేసు ప్రభువారు అంటున్నారు,
ప్రభు ఎప్పుడు వస్తాడు అంటే ఇలాగ భయంకరమైన లోకము తయారైనప్పుడు, ఎక్కడ నీతికి న్యాయానికి తావు లేనప్పుడు దేవుడు వస్తాడు. మనిషి కుమారుడి దినాల్లో కూడా ఆ నోవాహు దినాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి అని చెప్తున్నాడు. మరొక మాట మీకు చూపిస్తాను. ఇలాంటి భయంకరమైన దినాలలో క్రైస్తవులమైన మనము, వాక్యము ఎరుగుతున్న మనము, వాక్యం చదువుతూ వాక్యాన్ని వింటున్న మనము ఎలా ఉండాలి, ఇలాంటి దినాలలో మనం ఎలాగ బ్రతకాలి అనేదే ఈ రోజున దేవుని సందేశం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఒకసారి యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయంలో 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. బైబిల్స్ ఉంటే దయ ఉంచి చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖనము. యెహెజ్కేలు గ్రంథం 14:12. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే ఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులకు పశువులకు నిర్మూలము చేయుదును. జాగ్రత్త, లేఖనము వ్యర్థము కాదు. దేవుడు పలికిన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని స్వరము ఒక్క రోజున మాట్లాడిందంటే ఆ మాట భూమి మీద తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతింపవు. జాగ్రత్త. ఈ రోజున మోడీ గారు ముందుగానే కొన్ని సలహాలు ఇస్తున్నారు. రేట్లు అన్నీ పెరిగిపోతాయి, జాగ్రత్తగా ఉండండి, అన్నిటికీ కరువు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఈ 2 రోజులు దేనితో వంట చేసుకున్నాం? దేనితో అండి? పుల్లలతో. ఇలాగా చిన్న వర్షం వచ్చాయి, ఎన్ని పాపం. పాస్టర్ గారు బాగానే చెప్పేవారు, మేము చెప్పాం ఇక్కడ గ్యాస్ దొరుకుతుందా అండి అంటే, లేదండి కొంచెం కష్టంగా ఉందంటే, పుల్లలు దొరుకుతాయంటే పుల్లల బోళ్ళు దొరుకుతాయండి అన్నారు. పుల్లలన్నీ పాపం అక్కడెక్కడే వేశారు. ఈ చల్లదనానికి అవన్నీ కూడా ఏమైపోయినాయి. ఇప్పటి వరకు మనకి గ్యాస్ స్టవ్ ఇలాగ టిట్టుక్కంటే చక్కని వెలిగేసేది, 1 గంటలో వంటంతా అయిపోయేది. ఇప్పుడు పుల్లల పొయ్యి, అందులో తడిసిన పుల్లలు. పాస్టర్ గారు రాగానే తడిసిపోయిన పుల్లలు అంటే పాప ఆయన బిక్కుమని చూస్తున్నారు. ఏం చేస్తారు మరి? ఆయన ఏం చేయగలరు? మనుషులు మనం ఏం చేయగలం చెప్పండి? పరిస్థితులు మారిపోతే కదండి. ఒకప్పుడు చక్కగా ఊదుకునేవాళ్ళం. ఉఫ్ అని ఒక పుల్లల పొయ్యి ఉండేది ఇంట్లో ప్రతి వాళ్ళకి. లేకపోతే ఒక బొగ్గులు పొయ్యి ఉంటే ఇలాగా ఇసురుకుంటా కూర్చుండేవాళ్ళు. ఒక వంట తయారవ్వడానికి బోళ్ళని గంటలు పట్టేది. అది బాగా చక్కగా ఉండేది. ఆ కూర అందుకని రుచిగా ఉండేదట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బుస్ మంత్రాల్లాగా వెలుగుతున్న స్టవ్ల మీద చాలా వంట బేనవుతుంది, కానీ ఆ వంటలో ఆరోగ్యం ఉండదు, రుచి పసి కూడా ఉండదు. కానీ గ్యాస్ దొరక్క మనం ఏం చేస్తున్నామండి? పుల్లల్ని వాడటం మరలా మొదలు పెడుతున్నాం. గ్యాస్ దొరకట్లేదట, చమురు దొరకదట. కొన్ని రోజులకి మన హోండా బండులు, కారులు ఇవన్నీ ఏమైపోవాలి? ఇప్పుడంటే 100 రూపాయలు పెట్రోల్ ఉంది కాబట్టి కొంటున్నాం. 1000 రూపాయలు పెట్రోల్ అంటే ఎంతమంది కొంటారు? మనకు వచ్చేదే 1000 ఉండదు. అప్పుడు మన బళ్ళన్నీ ఏమైపోతాయి? అప్పుడు చాలా హాయిగా ఉంటుంది. అందరికీ షుగర్లు, బీపీలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే నడిచి వెళ్తూ ఉంటుంటాం. అది ట్రంప్ గారు ఒక రకంగా బెదిరిస్తున్నారు ప్రపంచాన్ని. నా మాట ప్రతి దేశం వినవలసిందే. ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, ఇండియా అయినా, ఏ దేశమైనా నేను పెద్దని అంటున్నాడు. ఆ పెద్దన్న మాట ఇప్పుడు కొన్ని దేశాలు నువ్వే పెద్దన్నవి కాదు, నిన్ను బెదిరించే బాంబులు మా దగ్గర కూడా ఉన్నాయి అంటున్నారు. అందుకని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక దేశం ఏమంటుందంటే
చమురు నా దగ్గర నుంచే కదా రావాలి, మీకు నేను ఇవన్నీ ఆపేస్తాను, మా దేశం తగలడిపోయినా పర్వాలేదు, ప్రపంచం అంతా ఏడవాలి అని కొంతమంది అంటున్నారు. ఇలాంటి భయంకరమైన, ఆనాడు ఒక రకమైన పాపం అయితే ఈ రోజున భయంకరమైన ఆయుధాలను చేతబట్టుకుని బెదిరించుకునే పాపము ఈ ప్రపంచమును ఏలుబడి చేస్తుంది ఏండి. అందుకనే యేసుప్రభువారిని నమ్మితే వచ్చే ఆస్తి ఏంటో తెలుసా అండి? శాంతి. చెప్పండి అందరూ. ఐక్యరాజ్య సమితి అని ప్రపంచంలో ఒక సమితి ఉంటుంది. అందులో 10 రాజ్యాలు, పెద్ద రాజ్యాలన్నీ కూడా కూటమిగా ఉండి ఎవ్వరు యుద్ధం చేసుకోవద్దు అని ఒప్పందం చేసుకుంటారు. కానీ యుద్ధం చేసుకోవద్దు అనే దేశాలలో మరణ ఆయుధాలు ఉన్నాయి. ఒక్క ఆయుధాన్ని, ఒక బాంబుని, అణుబాంబుని వేస్తే మొత్తం దేశం, ప్రపంచం కూడా మటాష్ అయిపోయేటట్లుగా అందరూ దాచుకున్నారు ఆ యొక్క ఆయుధాలని. కానీ పైకి మాత్రం ఏమంటారు తెలుసా? శాంతి, శాంతి ఒప్పందము అంటారు. చిన్ని దేశాలను అధీనంలో ఉంచుకోవాలనుకుంటారు. కానీ చిన్ని దేశాలు కూడా ఈ రోజున వారి దేశ యొక్క సంపదను, దేశం యొక్క మరి గవర్నమెంట్కి వచ్చే ఆదాయమునంతా దేనికోసం ఖర్చు పెడుతున్నారు తెలుసా అండి? ఈ మరణాయుధాల కోసం, యుద్ధ విమానాల కోసమే ఖర్చు పెడుతున్నాయి. ఎందుకంటే మన చిన్న దేశమైనా మన మీదకి ఏ దేశము యుద్ధానికి రాకూడదు, ఒకవేళ వస్తే మనము కూడా ఈ ఆయుధాలు ఉపయోగిద్దాము అనుకునే స్థితిలో. అందుకనే దేశానికి కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా శాంతి లేదు, ఎక్కడా మంచి లేదు, ఎక్కడా న్యాయం అనేది లేదు. పెద్దరికాని కోసం దేశాలు కొట్టుకుంటున్నాయి, పెద్దరికం కోసమే సంఘాలలో ఉండే విశ్వాసులు కొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని దేవుడు అంటున్నాడు లూకా సువార్తలో, నోవాహు దినములలో జరిగినట్లుగా. ఏంటి చూడండి, పాపము పరిపక్వం అయితేనే కానీ దేవుని కట్ట కోపం రాదట. ఆయన ఎవరు? ఓర్చుకునే దేవుడు. అందరూ చేసిన పాపాలు ఓర్చుకుంటాడు. వ్యక్తిగతంగా మానవులు చేసే పాపాలని ఓర్చుకుంటాడు. దేశాలు చేసే పాపాలను ఓర్చుకుంటాడు. ఏంటి, ఒక పండు ఉందనుకోండి, ఒక కాయ ఉంది. ఆ కాయ ముందు చాలా గట్టిగా ఉంటుంది, జాంకాయ. కొద్దిగా ఏమవుతుంది? ముగ్గుతూ ఉంటుంటుంది. ముగ్గిన జాంకాయని చూసి మనం చక్కగా కొనుక్కుంటాం. తింట్లో మర్చిపోయి పనులుండి అది ఏ ఫ్రిడ్జ్లోనే పెడతాం. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కొన్నాళ్ళకి అది ఏమవుతుంది? ముగ్గి చక్కటి పండు అవుతుంది. ఆ పండుని ఎవరో తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే పండుని విప్పితే ఏముంటుంది? అందులో బుడబుడబుడ చక్కటి పురుగు ఉంటుంది కదండి. మనకి ఎంత నీసున్నా జాంకాయలో పాము మాత్రం మనకి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఆ పండు పరిపక్వమైనప్పుడు ఆ పండు ఎందుకు పనికి రాదు. అలాగే మానవుల యొక్క పాపమంతా నింపబడినప్పుడు దేవునికి వస్తుంది ఏంటో తెలుసా? కోపం వస్తుంది. హల్లెలూయా. ఆ కోపమే ఈనాటి ప్రపంచానికి దాపురిస్తున్న కరువులు, యుద్ధాలు అన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి దినాలలోనట యెహెజ్కేలు గ్రంథములో 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారమును లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ఇప్పుడు 14వ వచనంలో చాలా ప్రధానమైన ఒక మాటను మాట్లాడుతున్నాడు దేవుడు. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ మాటను మీరు జాగ్రత్తగా బాగా అండర్లైన్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఒక్కసారి చదువుకోండి. ఇలాంటి దినాలలో ఎలాంటి భక్తి చేయాలి క్రైస్తవులు?
అలాంటి భక్తి ఈ రోజున క్రైస్తవంలో ఉందా, నీలో ఉందా, నాలో ఉందా అని చూసుకోవాలట. ఎలాంటి వారిని దేవుడు రక్షిస్తాడట ఆ టైంలో? నోవాహు లాంటి వారిని. ఎవరండి అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అందరూ నోటితో చెప్పండి. నోవాహు పేరు చెప్తున్నాడు. నోవాహు భక్తునికి ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకు? ప్రపంచం భయంకరమైన దినాలలో కూడా క్రైస్తవుడు అనేవాడు ఎలాగ ఉంటే రక్షణ పొందుతాడు అంటే నోవాహు లాగా ఉండాలట. ఎలాగండి? నోవాహు ఎలా ఉన్నాడు చెప్తాను వినండి. 6వ అధ్యాయంలో మీరు చదివితే భయంకరమైన పాపమును చూసి, వ్యభిచారమును చూసి, అక్రమమును చూసి, నేను మనుషుల్ని ఎందుకు పుట్టించాను, ఈ యొక్క మనుషుల్ని నేను ఎందుకు సృష్టించానని దేవుడు ఏడుస్తున్నప్పుడు ఈ ప్రపంచమంతటిలో కూడా చూస్తే నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడట. అందుకే నోవాహుకి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు మనం ప్రపంచమంతా ఉన్నాం. అరకులో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, మారుమూల గ్రామాలలో ఉన్నారు, మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త వెళ్ళి ఎంతో కొంతమందిని రక్షించుకుంది. ఈ రోజున క్రైస్తవులకి, సేవకులకి ఫెలోషిప్లు ఉన్నాయి, మనకి సంఘాలు ఉన్నాయి. ఎంతమంది మనం ఉన్నా సరే ఈ రోజున నీతి ఎంతమందిలో ఉంటుంది? హల్లెలూయా. పరిశుద్ధత ఎంతమందిలో ఉంటుంది? నీతి అంటే ఏంటో తెలుసా? దేవుడట నీతిమంతుడట. ఆయన నమ్మినందుకు మనం ఏమవుతామంట? నీతిమంతులం అవుతామంట. నీతి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ప్రపంచమంతా కుళ్ళిపోయి పాపం చేస్తున్నా, అన్యాయంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు. అతడు నోవాహు. ఈ రోజున సంఘానికి రావాలంటే నేను ఎవడొకడు తొయ్యాలి. మీ అమ్మ చెప్పాలి, రారా బాబు చర్చికి వెళదాం, రానాయన ప్రతిరోజు పనికి వెళుతున్నావు కదా, ఈరోజు చర్చికి వెళదాం అని చెప్పితేనే కానీ రాలేని తోపుడు బళ్ళేనో. తోపుడు బండి అంటే తెలుసా? తాత అయినా కానీ స్టార్ట్ అవుతుంది ఒక బండి. ఏమవుదండి? తాత అయినా కానీ స్టార్ట్ అవ్వదు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ తోపుడు బళ్ళు కాదనుకోకండి. దేవునికి స్తోత్రం చేయవలసిన సమయంలో హల్లెలూయా అని నీ చెయ్యి కానీ పైకి లేకపోతే నువ్వు ఒక తోపుడు బండి. పాస్టర్ గారు చెప్పాలి ఆత్మాన, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొత్తండి, చప్పట్లు కొత్తండి అంటేనే కానీ అప్పుడప్పుడు తాండ్ర లాంటి చిన్న చప్పట్లు కూడా మనం కొట్టలేము కదా. అది కాదు భక్తి అంటే. నీకు నీవుగా లేవాలి, నీకు నీవుగా దేవుడంటే ఆసక్తి కలిగిన వాడుగా ఉండాలి. కీర్తనలో మాట ఉంటుంది, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. భక్తి అంటే నీకు నీవుగా చేసేది భక్తి. ప్రపంచమంతా ఒక్కడు కూడా దేవుని వైపు చూడకపోయినా, అందరూ పాపంలో కలిసిపోయినా, అప్పటి వరకు ఉన్న మనుషులు తక్కువ మంది కాదు, లక్షలాది మంది మనుషులు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని ఎరుగకుండా జీవిస్తున్న నీతిమంతుడుగా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న నోవాహుని దేవుడు చూసి నోవాహు కృప పొందాడట. దేవునికి స్తోత్రం చెల్లిందా? దేవుడు ఎంత మంచివాడంటే ఒక్క నీతిమంతుడు కూడా నశించుట దేవునికి ఇష్టం కాదట. ఒక్క నీతిమంతుడు, నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు నశించవు అనే అర్థం. దానికి అర్థం నువ్వు భక్తితో జీవిస్తే నీకు నాశనమే లేదని దాని అర్థం. నువ్వు ఎందుకు నాశనం అవుతావు? దేవుణ్ణి చూపు నీ మీద లేకపోతేనే మనకు నాశనం వస్తుంది. దేవునితో సహవాసం లేకపోతేనే నీకు నాశనం వస్తుంది. దేవునితో రోజు ప్రార్థన చేయాలి, దేవునికి వాక్యం చదవాలి అని పాస్టర్ గారుల ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడతాడు తెలుసా అండి? మనం మాట్లాడకపోతే దేవునికి ఏమైనా బోరు కొడుతుందా? మనం ప్రార్థన చేయకపోతే దేవుడైనా చిన్నబుచ్చుకుంటాడా? దేవుడిని ఆరాధించకపోతే మనకు మంచిది అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవునితో సహవాసం ఉండే వ్యక్తి నీతిలో నడవగలుగుతాడు. హల్లెలూయా. ఆ నీతిమంతుడట ఎప్పుడూ నాశనము కాడు.
అబ్రహాం కోరుకుంటాడు కదా, ఆ ఊర్లో సొదొమ గొమొర్రాలో 5 ఉంటే రక్షిస్తావు ప్రభు అంటే రక్షిస్తాను. డౌట్ వచ్చేసి 5 కూడా ఉండరేమో, 10 మంది ఉంటారు. 10 మంది ఉంటే రక్షిస్తా అంటే 10 మంది ఉంటే రక్షిస్తానంటాడు దేవుడు. ఎందుకంటే ఒక్క నీతిమంతుడున్నా ఆ నీతిమంతుడు జలప్రళయంలో కొట్టుకుపోవడానికి వీలు లేదు. అది దేవుని మనస్సు. దేవునికి స్తోత్రం చెల్లినా, అది దేవుని యొక్క ప్రేమ. అంటే ఈ రోజున దేవుడు నీకు ఎన్ని మేలులు చేసినా సరే దేవుణ్ణి ప్రేమించు అంటేనే కానీ నీకు ప్రేమ అనేది ఉండదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటేనే కానీ నీ హృదయంలో నుంచి నిజమైన కృతజ్ఞత రాదు. ఈ రోజున నాకింకా దేవుడు ఏం చేశాడు అనుకునే క్రైస్తవులు ఎక్కువ. నాకేం చేశాడు దేవుడు అనేవాడు నిజంగా పశుప్రాయుడు. పశువు కన్నా కృతజ్ఞత ఉంటుంది, కానీ క్రూర మృగము లాంటి వాడు మనిషి. చాలా మేళ్ళు పొంది కూడా దేవుణ్ణి మర్చిపోతారు. ఒకప్పుడు మీ పరిస్థితులు ఎలాంటి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఎలాంటి ఇళ్ళు ఉండేవో గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఉద్యోగాలు ఉండేవో గుర్తుపెట్టుకోండి. ఈరోజు దీవించినప్పుడు దేవుని మందిరానికి ఆసక్తిగా రాగలుగుతున్నారా? దేవుణ్ణి నిజంగా మిమ్మల్ని మీరుగా ఆరాధించగలుగుతున్నారా? జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన చిట్ట చివరి దినాల్లో మనం ఉన్నామంటే ఎలాంటి వారు రక్షింపబడతారట? నోవాహు లాంటి వారు రక్షింపబడతారట. ఇక్కడ ఒక మాట చెప్పారట తెలుసా? నోవాహును బట్టి ఆనాడు దేవుడు మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఎలాంటి భక్తిలో ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళని కూడా దేవుడు రక్షణ ఆ వాడలోనికి రప్పించాడు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో చిట్ట చివరి దినాల్లో ఎలాగుంటుంది పరిస్థితి అంటే, నీ భక్తిని బట్టి నీవే రక్షింపబడతావు, కానీ నిన్ను బట్టి నీ పిల్లలు రక్షణ పొందరు. రక్షణ పొందేసాం కదా, అదే కదా రక్షణ అనుకోకండి. భక్తి జీవితాన్ని శ్రద్ధగా మనము రోజు చేయకపోతే దేవుని ప్రక్కన బట్టి మనం లోకంలో పడిపోతే ఆ రోజున దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకోడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది నోవాహు కోసం. రెండో వ్యక్తి ఎవరో తెలుసా అండి? దానియేలు. హల్లెలూయా. దానియేలు మీ అందరికీ తెలుసు. దానియేలు కోసం చాలాసార్లు మీరు వినుంటారు, దైవజనుల ద్వారా చదువుకుంటారు. ఈ రోజున వాక్యానికి ఏమీ లోటు లేదండి, కానీ ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని నీ జీవితాన్ని అన్వయించుకోకపోతే ఆ వాక్యం వల్ల వినటం వల్ల నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. పాటించటం వల్లే దేవుని యొక్క వాక్యం పాటించే వ్యక్తికే అది ప్రయోజనం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. బాగా తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అయితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? కొంతమంది తిన్న వెంటనే వెళ్ళిపోవాలి ఎక్కడికి, చెంబొట్టుకొని. ప్రయోజనం లేదు. వాక్యం కూడా ఎంత వింటున్నాం ఎంత చదువుతున్నాం అనేది కాదు, వాక్యాన్ని పాటించే వ్యక్తికి ఆ వాక్యం జీర్ణము కావాలి. ఆ వాక్యము నీ రక్తంలో కలవాలి, నీ బుద్ధిలో నీ పరివర్తనలో కలవాలి. నీ హృదయంలో ఆ వాక్యం చేర్చుకుంటేనే నీవు వాక్యములో నడవగలుగుతావు. హల్లెలూయా. దానియేలు ఆ యొక్క యూదా రాజ్యం నుంచి అతడు వచ్చేటప్పుడు బబులోను సామ్రాజ్యానికి అతన్ని బానిసగా తీసుకొచ్చినప్పుడు ఆ కుర్రోడు వయసు చాలా చిన్నది, బాలుడు అని రాయబడ్డది. ఎవరండి? బాలుడు. కానీ ఆ బాలుడులో ఏముందో తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది, దేవుడంటే భయభక్తులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ రోజున పెద్దలకే భయభక్తులు లేనప్పుడు పిల్లలకి భయభక్తులు ఎలా ఉంటాయి? క్రైస్తవులు అని చెప్పుకుంటూ నానా వేషాలు వేస్తున్న దొంగ క్రైస్తవులకి భయము లేనప్పుడు వారి పిల్లలకు భయం ఎలాగొస్తుంది? మనం భక్తి చేయకపోతే నీ పిల్లలు ఎలాగా భక్తి చేయగలుగుతారు? దానియేలు బాలుడుగా ఉన్నప్పుడే అతని హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాడు. రాజుగారి భోజనాన్ని వద్దన్నాడు. ఏం భోజనం? రాజుగారి భోజనం వద్దు, మేము శాకాహారాన్నే భుజిస్తామన్నాడు. ఏంటి యూదులు శాకాహారులా మాంసాహారులా చెప్పండి? మాంసాహారులేనా? అబ్రహాం దూడను కొయ్యలేదా? అంటే ఏంటి? మాంసాహారుడే కదా. మరి రాజుగారి భోజనం ఎందుకు వద్దన్నాడు? ఎందుకో తెలుసా?
రాజుగారి భోజనం ప్రతిరోజు విగ్రహార్పితమై అవుతుంది. అందుకని రాజుగారు విందు మాకు వద్దు, మాకేదో కాయగూర పెడితే మేము బ్రతుకుతాం, మీరు పరీక్షిస్తే మేము వాళ్ళకంటే బాగానే ఉంటామని దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలట రాజు భోజనాన్ని తిరస్కరించడానికి అయ్యండి ఆ భోజనం పెట్టేవాని దగ్గర రిక్వెస్ట్ పెట్టుకొని, అయ్యా మేము ఆ భోజనం తినము. రాజు భోజనాన్ని ఎవడైనా వద్దంటాడండి? ఈ ఊరిలో ఒక చిన్న పెద్ద ఊరికి పెద్ద అయిన మిమ్మల్ని భోజనాన్ని పిలిస్తే వెళ్తారా వెళ్ళరా? మన ఇంట్లో వాళ్ళు పెళ్ళన్నా మానేస్తాం కదా, అలాంటి వాళ్ళు పెళ్ళికి వెళ్ళిపోతాం. ఎమ్మెల్యే గారు పిలిచారు అనుకోండి, వెళ్ళరా? ఆయన మళ్ళీ గుంపులో పోళ్ళు అంతమంది ఉంటారు, అందులో నేను పట్టించుకోరు, నువ్వు వచ్చావని కూడా చూడరు. కానీ భోజనం అంటే, కానీ రాజభోజనాన్ని తిరస్కరించారు. ఎందుకు తెలుసా? దేవునికి భయపడి. దేవునికి స్తోత్రం చేయలేనా? ఈ రోజున దేవునికి భయపడే క్రైస్తవులు ఎంతమంది? అలాంటి వారే కడవరి దినాలలో, ఇలాంటి రాకడ దినాల్లో మనం ఉన్నామని అందరూ చెప్పుకుంటున్నారు కదా. ఇలాంటి దినాలలో నీ భక్తి జీవితమే నిన్ను రక్షిస్తుంది. నోవాహులాగా ఉంటేనే నువ్వు రక్షణ పొందుతావు. తోపుడు బండివైతే నువ్వు రక్షణ పొందలేవు, దేవుని రాజ్యానికి ఎగరలేవు. దానియేలులాగా నీతిమంతుడు అయితేనే ఎంత ఛాలెంజ్గా బ్రతికాడు దానియేలు. ఎవడికో రాజు గారికి వచ్చిన కల మర్చిపోతే దేవుని దగ్గర అడిగి పాదాలు పట్టుకొని, దేవా కల మర్చిపోయాడట ఆ రాజు. ఎవడైనా కళ చెప్తే కళకు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద, కానీ కళే మర్చిపోతే ఆ కళ ఏంటో చెప్పమంటే ఛాలెంజ్గా తీసుకుని షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో మన దేవుడు గొప్పవాడు కదా, మన దేవుడిని అడిగితే చెప్తాడు కదా అని చెప్పి నలుగురు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ కళ ఏంటో తెలుసుకోగలిగారు.